వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. వాస్తవంగా రాజ్యాంగాన్ని అనుసరించి ఎక్కడైనా సరే ప్రజాప్రతినిధులు ఎన్నికైతే ఆ ప్రజాప్రతినిధులకి ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ ప్రోటోకాల్ని విస్మరించడం అనేది ఇప్పుడు రాజకీయంగా ఒక ఫ్యాషన్ అయిపోయినటువంటి పరిస్థితి. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సత్యవేడు నియోజకవర్గం ఉంది. సత్యవేడికి ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీ తరపున ఆయన గెలిచారు. ఆ తర్వాత ఆయన కొన్ని రాసలీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇరుక్కొని ఆ తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత హైకోర్టు నుంచి ఆయన క్లీన్ చిట్ లభించింది. అయినా సరే ఆయన ఇంకా కూడా పార్టీలో ఆయన మీద వేసినటువంటి సస్పెన్షన్ ఎత్తివేయలేదు. అయితే ఈ సందర్భంలోనే అక్కడ ఆయనతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ఒక కోఆర్డినేటర్ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో శంకర్ రెడ్డి అనేటటువంటి ఒక నియోజకవర్గ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ అనేటువంటి ఒక ఆయన్ని అక్కడ నియమించడం జరిగింది. ఎప్పుడైతే శంకర్ రెడ్డి అక్కడ బాధ్యతలు తీసుకున్నాడో అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలంకి అవమానాలు తప్పడం లేదంట. ఎందుకంటే కోనేటి ఆదిమూలం మాట ఎవరు వినట్లేదు. ఒక ఎమ్మెల్యేగా ఉన్నా సరే కనీసం ఆయన చెబితే కనీసం అధికారులు కూడా పట్టించుకోవట్లేదు అనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతోంది. సో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలం కాదని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి శంకర్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఏది చెబితే అది చేస్తున్నారు. అక్కడ ఏం జరగాలన్నా సరే శంకర్ రెడ్డి చెబితేనే జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేసి గత కొంతకాలంగా ఆ నియోజకవర్గంలో వినిపిస్తున్నటువంటి మాట. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇదే విషయాన్ని కోనేటి ఆదిమూలం కూడా అనేక సందర్భాల్లో బయటపెట్టడం జరిగింది. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కనీసం ప్రోటోకాల్ పాటించట్లేదు. భారత రాజ్యాంగం తనకి ఇచ్చినటువంటి హక్కులను అంటే ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా కూడా కనీసం తనని అక్కడ కనీస మర్యాద ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇటీవల అంబేద్కర్ జయంతికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో జరిగాయి. ఆ కార్యక్రమాలకి కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యేగా హాజరైతే కనీసం అక్కడ అధికారులు ఎవరు కూడా హాజరు కాలేదంట. సిఐలు కానీ ఎస్ఐలు కానీ రాలేదు అనేటటువంటి పరిస్థితి. సో అప్పటికే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆయన. ఎందుకని ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడంటే తన మాట పోలీసులు వినట్లేదు, తన మాట అధికారులు పట్టించుకోవట్లేదు అనేటటువంటి ఒక ఫ్రస్ట్రేషన్లో ఉండడంతో ఆ కార్యక్రమానికి రాకపోవడంతో పోలీసులు ఒక్కసారిగా ఆయన ఆగ్రహానికి గురయ్యి ఆయన అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. తీవ్ర పరుష పదజాలంతో మాట్లాడాడు. ఒక రకంగా చెప్పాలంటే పరోక్షంగా శంకర్ రెడ్డిని కూడా ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు ఆ వీడియో చూద్దాం. వీడియో తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఏం పని బయట ఎస్ఐకి ఏం పని సి ఆడిపోయినాడు సి బాధ్యత లేదు వీళ్ళకి. హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ జరుగుతుందంటే రావాలయ్యా. కార్యక్రమం లేదు మీరు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చా మీరు ఎవరు కొట్టుకుంటారో ఏం చేస్తారు మీరు? చాలకుండా కొడుకులు వస్తే దొంగలు వస్తే దోపిడీదారులు వస్తే బియ్యం దొంగలు వస్తే వాళ్ళు కేసు కానిపోతారు మీరు పరిగెత్తి. ఎస్, ఈ వీడియోలో ఆదిమూలంకి సంబంధించినటువంటి ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. అదే ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ప్రోటోకాల్గా రాలేదు. అలాగే ఎస్కార్ట్గా శంకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి పేరు చెప్పలేదు కానీ ఒక వ్యక్తికి వెళ్తున్నారు అనేటటువంటి అంశాన్ని ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో నిజంగా ఈరోజు దేశంలో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రోటోకాల్ విషయంలో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి విషయం ఉంది. ఈ ప్రోటోకాల్కి సంబంధించినటువంటి దానికి సంబంధించి స్పష్టమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. వాటిని ఎందుకు పాటించట్లేదు అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా పారదోలేసి స్పష్టమైనటువంటి రాజకీయం చేస్తాం, స్పష్టమైనటువంటి పాలన అందిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కోనేటి ఆదిమూల విషయంలో ఎందుకని అలా జరుగుతోంది? పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఎమ్మెల్యేగా ఆయనకు రావాల్సిన గౌరవం ఉండగలదు. పార్టీ పక్కన పెట్టేస్తే ఆయన నియోజకవర్గంలో ఎన్నికైనటువంటి ఒక ప్రజాప్రతినిధి. మరి ఆయనకి అక్కడ రావాల్సిన చట్టం ప్రకారం ఇవ్వాల్సినటువంటి గౌరవం ఉంటుంది కదా, మరి ఆ గౌరవం కూడా ఆయనకి ఇవ్వనటువంటి పరిస్థితి. కనీసం ఎవరో కూడా తెలియనటువంటి వ్యక్తి అంటే ప్రభుత్వానికి సంబంధించి అంటే పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చేసేటువంటి కార్యక్రమాలకి అసలు అధికారులు ఎలా వెళ్తారు? ఆయన పార్టీకి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్, కానీ ప్రభుత్వ కార్యక్రమాలకి ఆయనతో పాటు పోలీసులు వెళ్తున్నారని చెప్పేసి ఆదిమూలం ఎలా విమర్శిస్తున్నారు? అంటే నిజంగా అసలు సత్యవేడు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? అంటే మార్పు తీసుకొస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ పోకలను ఇంకా కూడా కంటిన్యూ చేస్తుందా? ఇది అధిష్టానానికి తెలిసి జరుగుతుందా? అధిష్టానం ఇచ్చినటువంటి ఏదైతే పదవి ఉందో పదవిని అడ్డం పెట్టుకొని శంకర్ రెడ్డి ఈ విధంగా ఎమ్మెల్యేని టార్గెట్ చేసి ఎమ్మెల్యేకి విలువ లేకుండా చేస్తున్నారా? అసలు విలువ ఇవ్వద్దు అని చెప్పేసి అధిష్టానం చెప్పిందా? తెలియనటువంటి
పరిస్థితి. మరి ఈ సందర్భంలోనే ఆయన కొడుకు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, ఆదిమూలం కొడుకు. ఏమని పెట్టారంటే, మా నాయన కనీసం ఆయనకి మర్యాద ఇవ్వట్లేదు, 70 సంవత్సరాల వయసు, ఆయనకి ఆరోగ్యం బాగలేదు, ఎమ్మెల్యేగా గెలిచాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆ తర్వాత అక్కడ విభేదించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు, ఇక్కడ గెలిచాడు, ఇక్కడ మంచి మెజారిటీ తోటి విజయం సాధించాడు. మరి అలాంటి వ్యక్తికి కనీసం మర్యాద ఇవ్వట్లేదు, ఎవరో బయట వ్యక్తులకు అక్కడ మర్యాద ఇస్తున్నారు, వాళ్ళు చాలామంది చేస్తున్నారు. మేము పార్టీకి ఇప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేశారు, ఎమ్మెల్యే పదవి కూడా మాకొద్దు, మాకు ఎలాంటి ఏదైతే నిబంధనల ప్రకారం మాకు విలువ ఇవ్వని చోట మేము ఉండలేము, సో ఎమ్మెల్యేగా మా నాన్న రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ సందర్భంలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. వాళ్ళ కొడుకు ఏం మాట్లాడాడు ఆ వీడియో కూడా చూద్దాం. వెన్నుముక్కని పొడుస్తూ ఉన్నారు. మీరు పొడిచేవాళ్ళు నేరుగా వచ్చి ఇక్కడ కాల్చండి, ఇక్కడ పొడవండి, ఇక్కడ చంపండి. మా నాన్నగారికి హార్ట్ పేషెంట్, అందువలన నేను ఏం చెప్తున్నా అంటే, మీరు దోచుకున్నా ఏమైనా చేసుకోండి, మేము పెట్టినటువంటి ఖర్చుల్ని గౌరవంగా వచ్చే గురువారం లోపల గంగాప్రసాద్ దగ్గర చేర్చండి. మేము అప్పు తీసుకొని ఇల్లు అమ్మి మా అందరికీ మాకు ఖర్చు చేసినటువంటి సాయం చేసినటువంటి అందరికీ అప్పు తీసుకున్నాము. గతంలో 45,000 మెజార్టీతో ఆదిమూలన్న గారు గెలిచారు. అప్పుడు కూడా మేము అప్పులు ఇచ్చినాము, అప్పు ఇచ్చిన వాళ్ళకంతా అప్పు ఇచ్చేసినాము, ఎక్కడ ఎవరికి మోసం చేయము, మా కుటుంబంలో లేదు. ఈ రోజు కూడా ఏం చెప్తున్నా అంటే, చంద్రబాబు సార్ గారికి, లోకేష్ అన్న గారికి ఒకే ఒక విషయం చెప్తున్నాను. మేము పెట్టిన డబ్బులు ఖర్చులు మాది కాదు, మా అప్పులు, దాన్ని తీసుకొని వచ్చి మీరు ఒక వారం లోపల గంగాప్రసాద్ సార్ దగ్గర మీరు జమ చేస్తే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మా నాన్నగారు వయసు 75 సంవత్సరాలు, హార్ట్ పేషెంట్. మేము ఏ విధంగా సంతోషం లేదు. గెలిచిన దానికి లాభమా నష్టమా? గౌరవం లేనప్పుడు ఈ పదవి ఎందుకు? గౌరవం లేనప్పుడు రాజ్యాంగంలో ఈ పదవి ఎందుకు? పార్టీలో మాకు ఏం గౌరవం ఉంది? నాన్నగారు చిన్న చిన్న తప్పు చేస్తే కూడా మీరు కుటుంబంలో తప్పు కాబట్టి, అది తప్పు అయిన తప్పే, మిగతా వాళ్ళు ఎవరు చేయడం లేదా? రాష్ట్రంలో ఎన్ని మంది చేశారు? వాళ్ళు సస్పెండ్ చేశారా? మీరు పెద్దోళ్ళకు ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయమా? ఆదిమూలం కొడుకు మాట్లాడినటువంటి మాటలు విన్నాం కదా. ఆయన ఏమంటాడంటే, ఎన్నికల్లో మేము భారీగా ఖర్చు పెట్టాం, ఈ ఖర్చు మా సొంత డబ్బేం కాదు, మేము అప్పులు తెచ్చి ఖర్చు పెట్టాం. ఎందుకు ఖర్చు పెట్టామంటే, మీరు పార్టీలోకి రావడం వల్ల, మీరు సీట్ ఇవ్వడం వల్ల మీరు చెప్పారు కాబట్టి మేము ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. మా ఖర్చును మాకు ఇచ్చేయండి, వారం రోజుల లోపల మా డబ్బులు మాకు కానీ ఇచ్చేస్తే మేము, మా నాన్న ఖచ్చితంగా పార్టీకి ఆల్రెడీ మమ్మల్ని సస్పెండ్ చేసింది కాబట్టి పార్టీ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం, రాజీనామా చేసేస్తాం, మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి, మాకు విలువ లేని చోట మేము ఉండలేము, మాకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కూడా మీరు ఇవ్వట్లేదు అనేటటువంటి ఒక ఆవేదన ఆయన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? ఎందుకని పవర్ హౌస్లు ఏర్పాటు చేస్తున్నారు? ఎందుకు ఇంకొకరిని తీసుకొచ్చేసి వాళ్ళకి పవర్ షేరింగ్కి అక్కడ అవకాశం కల్పిస్తున్నారు? నిజంగా శంకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి టీడీపీకి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్. ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహించాలి తప్ప ఈ విధంగా ప్రభుత్వపరమైనటువంటి అంశాల్లో ఆయన జోక్యం చేసుకోవడం అనేది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకతకి కారణమయ్యేటటువంటి అవకాశం ఉన్నాయి. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే ఆయనకి ఏదైనా మంచి ఒక పదవి ఇచ్చి ఆ పదవిలో కూర్చోబెట్టి ప్రభుత్వ పరంగా ఆయన కార్యక్రమాలు చేస్తే ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయరు. సో ఇలాంటి షాడోలను తీసుకువచ్చి ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఎస్పెషల్లీ ఇలాంటి నియోజకవర్గాల్లో, ముఖ్యంగా అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. సో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి ఆయన వెనక ఎవరు లేరు కాబట్టి ఆదిమూలను టార్గెట్ చేసి ఆదిమూలకి అక్కడ అధికారాలన్నీ కూడా కట్ చేసేసి ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కనీస విలువ మర్యాద ఇవ్వట్లేదు అనేటటువంటి ఒక ఎక్స్పోజర్ స్టార్ట్ అవుతుంది. మరి ఈ విషయంలో కూటమి ఖచ్చితంగా దీని మీద దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. దిద్దుబాటు చర్యలు అంటే ఆయన పార్టీలోకి తీసుకోవడమో లేకపోతే ఆయన మీద ఉన్నటువంటి విమర్శలని కొట్టిపారేయడమో కాదు. ఒక ఎమ్మెల్యేగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి కనీస గౌరవం పట్ల ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేయాల్సిందే. కేవలం ఆదిమూలం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో నియమితులైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, 25 అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో ఎన్నికైనటువంటి ఎంపీలు కావచ్చు, వీళ్ళకి ఇచ్చేటటువంటి ప్రోటోకాల్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గీత దాటకుండా ఉండాలి అని చెప్పేసి ఒక సర్క్యులర్ గారికి జారీ చేస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ఇలాంటి సందర్భాల్లో వచ్చేటటువంటి వ్యతిరేకత పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పటికైనా సరే ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.